ఆయన వైపు నువ్వు చూడటం కన్నా ఆయన నీ వైపు మొదలుగా చూచి ఉండాల. యెషయా మాట్లాడుతున్నాడు, ఆయన వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. నిజమే, ఆయన వైపు చూస్తే ఏమొస్తుంది? మనకి రక్షణ. ఆయన వైపు చూస్తే మనకి ఏమొస్తుంది? స్వస్థత. ఆయన వైపు చూస్తే ఏమొస్తుంది? మనకి ఒక ఆదరణ. ఆయన వైపు చూస్తే మనకి ఏమొస్తుంది? ఒక ఆనందము. ఆయన వైపు చూస్తే మనకు నిత్య జీవం వస్తుంది. కానీ ఆయన మనలను చూస్తే, ఆయన మన వైపు చూస్తే, నిజముగా ఆయన మన వైపు చూడాలా? ఆయన మనలో చూస్తాడా? మనలాంటి ఇంత తక్కువ రకం మనుషులను చూస్తాడా? మనలాంటి ఇంత పేరు లేని వారిని చూస్తాడా? మనలాంటి మంచి అనేది లేని వారిని చూస్తాడా? మనలాంటి ఏ యోగ్యత లేని వారిని చూస్తాడా? మనలాంటి పాపముతో ఉన్న వారిని చూస్తాడా? మనలాంటి అందరూ వెలివేయబడినటువంటి వ్యక్తులుగా ఉన్న మనలను ఆయన చూస్తాడా? సరిగా బ్రతకడము చేతరాని మన వైపుకి ఆయన చూస్తాడా? పెంట కుప్పల మీద పడవేయబడినటువంటి వ్యక్తులమైన మనలను ఆయన చూస్తాడా? దీనత్వంలో ఉన్నటువంటి మనల్ని చూస్తాడా? డబ్బులు లేని మనల్ని చూస్తాడా? సంపదలు లేని మనల్ని చూస్తాడా? ఖచ్చితంగా ఆయన నీతి న్యాయములను చూచి జరిగించు దేవుడై ఉన్నాడు. మనలను ఈ రోజును చూడలేదు. అపవాది ఏబును బూడిద కుప్పలో పడవేయబడినట్టుగా ఆయన చూడలేదు. ఆయన బూడిద కుప్ప మీద నుండి ఏబు లేచినట్టుగా చూసినట్టుగానే ఈ రాత్రి నీవు నేను మనలందరినీ కూడా ఆయన అపవాది మనలను ఈ స్థితిలో పడవేయడం కాదు చూచింది. ఆయనతో పాటు జయించిన తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవటం అనే కార్యమును ఆయన చూచి ఆ గొప్ప కార్యమును మనలో జరిగించడానికి ఇప్పటికీ ఆయన నేత్రములు మన మీదనే పెట్టుకున్నాడు, చూస్తా ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడండి. ఆయన కృప, ఆయన సత్యము మనల్ని విడిచిపెట్టదు. కనుక ఈ రాత్రి ఆయన చేత మనం చూడబడాలా, ఆయనే మనల్ని చూడాలా. హల్లెలూయా. ఆయన చూస్తే మనకేం జరుగుద్ది? అనేకమైనటువంటి నిత్యత్వంలో ఉన్న కార్యాలు మనలో జరుగుతాయి. హల్లెలూయా. నిజముగానే ఆయన మనలను ఒక పాపిగా చూడడంలా ఒక వాక్యపు మనిషిగా చూస్తున్నాడు. లోకమైతే పాపిగానే చూస్తుంది, అన్ని పోగొట్టుకున్న వాడిగానే చూస్తుంది. ఇతనికి ఈమెకి అసలు ఏమీ లేవు, ఇతను ఒక వ్యర్థుడు, ఎందుకు కొరగాని వ్యక్తి, ఎందుకు పనికిరాని వాడు అనే చూస్తుంది. కానీ ఆయన తన యొక్క శరీరముగా చూస్తున్నాడు. ఆయన తన శరీరంలో ఒక అవయవముగా చూస్తున్నాడు. ఆయన మనలందరినీ ఆయన యొక్క నిత్యత్వపు జీవముగా చూస్తున్నాడు. అందరూ పక్కన పడేస్తే ఆయన మనల్ని ధరించుకున్నాడు. నిజముగా ఈ రాత్రి నువ్వు ధన్యుడవు, ఈ రాత్రి నువ్వు ధన్యురాలవు. దేవుని కృప నీకు తోడై ఉంది. ఆయన వైపు మనం చూచి ఆయన చేత మనము చూడబడి మనము ఒక మంచి సాక్ష్యముతో ఈ జీవితమును జీవించుకుంటూ దేవుని కొరకు నిలబడదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.